పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనము. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. దేవునికి స్తోత్రము. ప్రభువు ఎప్పుడూ కూడా మేలు చెయ్యాలనే చూస్తూ ఉంటాడు. ప్రభువు ఎప్పుడూ కూడా తన బిడ్డలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలని ప్రభు చూస్తూ ఉంటాడు. అయితే ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదములు అవి శాశ్వతముగా నిలబడాలి అంటే అందుకొరకు కావలసినది ఖచ్చితమైనది ఏమిటంటే దేవుని యందు భయము, భక్తి. ఎవరికైతే దేవుని యందు భయము, భక్తి ఉంటుందో వారి ఆశీర్వాదాలు వారి మీద శాశ్వతంగా నిలబడతాయి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి ఇష్టపడాలి. దేవుడు కూడా అలాగునే నేను చేస్తాను అని మాట్లాడుతున్నాడు. నీ ఆశీర్వాదాలు నీకు మెండుగా ఉండునుగాక. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవించుదువుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.